మ్యామ్ మీరు చూసినట్టయితే చాలా మందికి ఇప్పటికీ కూడా ఇంకా పీరియడ్స్ ఉన్నాయంటే కడుపు నొప్పి ఉంటా ఉంటాయి. జనరల్‌గా ఏమంటారు పెళ్ళైన తర్వాత పోతదిలే, లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత పోతది. అట్లా ఏం లేదు ఓపెన్‌గా చెప్పాలంటే. అట్లా ఏం జరగదు. నేను ఇంటూ ఉంటా గదా! అది ఉంటది. పెళ్ళైనా ఉంటది, పిల్లలు పుట్టినా ఉంటుంది. ఎందుకు? అట్లాంటి టైంలో ఏం జేయొచ్చు? ఏమవుతుందంటే యాక్చువల్‌గా ఎండోమెట్రియల్ మనం పీరియడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ఎండోమెట్రియల్ లైనింగ్ అంటాం కదా, యూట్రస్ ని కవర్ చేసే ఒక లైనింగ్ ఉంటుంది, అది బయటికి వచ్చేస్తుంది అనమాట విత్ అవర్ పీరియడ్స్. దాన్ని బయట పుష్ చేసేటప్పుడు యూట్రస్ విల్ కాంట్రాక్ట్, పుష్ చేయడానికి యూట్రస్ కాంట్రాక్ట్ చేస్తుంది. కానీ ఈ డిస్మెనోరియా కొంతమందికి 60% ఆఫ్ ద టైమ్స్ ఏమీ కాదమ్మా, పీపుల్ ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ విత్ యువర్ పీరియడ్స్. బట్ 5 to 10% ఆఫ్ ద పీపుల్ లో మాత్రం సివియర్ డిస్మెనోరియా ఉంటుంది. దీన్ని డిస్మెనోరియా అంటాం మనం. చాలా సివియర్ గా ఉంటుంది పాపం వాళ్ళకి. సో యూజువల్ గా మనం హోమ్ టైమ్ రెమెడీస్ ఏంటంటే మనం జస్ట్ హాట్ ప్యాక్ పెట్టుకోవడం అని కానీ, లేకపోతే పడుకో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం చేయని, ఆ టైంలో కొంచెం రిలాక్స్ అవ్వండి, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయండి. కొన్ని ఎక్సర్సైజెస్ ఆర్ దేర్ విచ్ విల్ హెల్ప్ టు కొంచెం బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేసి యూట్రస్ కి, దే డిక్రీస్ ది దిస్ వన్ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ కూడా మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మైల్డ్ ఎక్సర్సైజెస్, relaxing exercise, yoga, meditation, all these things will help, definitely help you. But if the severity మరీ విపరీతంగా ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ there are primary causes and secondary causes అంటాం. సో secondary causes అంటే ఏదైనా ఫైబ్రాయిడ్ ఉందేమో, దట్స్ వల్ల maybe the pain is there, or endometriosis ఉందేమో. So we have to evaluate her again why the dysmenorrhea is there. So the secondary causes ఉంటే డెఫినెట్ గా secondary causes ట్రీట్ చేస్తాము. ప్రైమరీగా ఏమీ లేదు, just because of హార్మోనల్ చేంజెస్ వస్తుందంటే మాత్రం, as you said, as the age increases, as she conceives and life goes on, her dysmenorrhea will definitely come down. Otherwise, if it is very severe, then when we can give her some pills and OC pills ఉంటాయి కదా, అవి కొంచెం ఓవ్యులేషన్ సప్రెస్ చేసి కొంచెం డిస్మెనోరియా డెఫినెట్ గా తగ్గిస్తుంది.